'మదగజరాజ' ఆల్రెడీ తమిళ్‌లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అందుకుంది. అది మనందరికీ తెలిసిందే. సో, దాన్ని యూ నో ఈ తెలుగులో తీసుకురాకుండా ఉండడం ఎందుకు అనే ఒక రీజన్. అండ్ ఆ రీజన్‌కి ఇది ఇప్పుడు డబ్ అయి తెలుగుకొస్తుంది. అండ్ తమిళ్‌లో ఎంత ఎంత ఎంటర్‌టైన్ అయ్యారో ఆడియన్స్ మొత్తం అందరూ విట్‌నెస్ చేసాం. అండ్ నేను పర్సనల్‌గా ట్రావెల్ చేసి థియేటర్ విజిట్ కోసం వెళ్ళినప్పుడు అంటే రీసెంట్ డేస్‌లో నేను అంత అప్రిషియేషన్ ఒక సినిమాకి అంటే ఓవరాల్ మూవీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ యాక్టర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కామెడియన్ ఆర్ డైరెక్టర్ అలా కాదు. మొత్తం ఆడియన్స్ ఏం చూపించినా ఎంటర్‌టైన్ అవుతున్నారు. 'మదగజరాజాలో'. సో, హోప్‌ఫుల్లీ తెలుగు ఆడియన్స్‌కి కూడా ఇది అంత బాగా నచ్చుతది అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ సాంగ్స్ ఆర్ వెరీ క్యాచీ అండ్ ఆల్రెడీ తెలుగు డబ్ సాంగ్ కూడా అందరికీ బాగా నచ్చింది అని విన్నాము. చాలా హ్యాపీ. అండ్ 'సంతానం' కామెడీ అండ్ 'విశాల్' యాక్షన్ అండ్ 'సుందర్ సర్' టైమింగ్ అండ్ మోర్ గ్లామర్ అండ్ కలర్‌ఫుల్ మూవీ అది. సో, అంటే ఒక మూవీ కోసం ఒక 2 ½ అవర్స్ కూర్చొని మనం మూవీ చూడడానికి ఏం పర్పసో, లైక్ ఒక 2 ½ అవర్స్ బాగా నవ్వుకొని ఎంజాయ్ చేసి, ఒక ఎంటర్‌టైనింగ్ మూవీని చూసి, కొంచెం ప్రశాంతంగా థియేటర్స్ నుంచి బయటికి వచ్చే ఒకలాంటి మూవీ అది. సో, డెఫినెట్‌గా ఆడియన్స్‌కి మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ మూవీ నచ్చుతది. నేను పర్సనల్‌గా యాక్ట్ చేసిన దానికంటే కూడా నేను ఆడియన్స్‌గా సినిమా చూసినప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను. అంటే నేను నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రమ్ మై హార్ట్. సో, అండ్ హోప్‌ఫుల్లీ మిగతా వాళ్ళందరికీ కూడా అండ్ విజయ్ ఆంటనీ సాంగ్స్ అండ్ ఈ సినిమాకి పెద్ద బలం అని చెప్పాలి విజయ్ ఆంటనీ సాంగ్స్. బికాస్ త్రీ సాంగ్స్ ఆర్ వెరీ పాపులర్ అండ్ ఇప్పుడు ఫోర్త్ సాంగ్ కూడా బాగా హిట్ అయిందని విన్నాం ఓవర్ ద టైమ్. సో, ఆడియన్స్ అందరూ 'మదగజరాజ' థియేటర్‌కి వెళ్లి చూడండి. డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. అమేజింగ్. అండ్ డెఫినిట్‌గా ఇది మాస్ వ్యూయింగ్ సినిమా అనే చెప్పాలి. థియేటర్స్‌కి వెళ్ళి ఆ టైమింగ్, ఆ సాంగ్స్, ఆ డాన్స్‌లు ఎంజాయ్ చేస్తేనే ఇట్స్ బీన్ బావుంటుంది. సో లాంగ్ గదా! అంటే ఒక మూవీ అది 12 ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతున్న ఒక మూవీ. అవును. 12 ఇయర్స్ తర్వాత అంటే యూజువల్‌గా మనకొక థాట్ ఉంటుంది. పాత సినిమాలొచ్చినప్పుడు కొంచెం పాతగా ఉంటాయి. ఆడవు, చూడము అని. బట్ 'మదగజరాజ' అనే ఒక మూవీ మొత్తం ఆ హిస్టరీ మొత్తం బ్రేక్ జేసి సెపరేట్ హిస్టరీ క్రియేట్ చేసే అంత ఒక కెపాసిటీ ఆ ఒక్క మూవీ ఇచ్చింది. అండ్ చాలా మందికి హోప్ ఇచ్చింది ఆ మూవీ. పాత మూవీస్‌ని తీసి రిలీజ్ జేయాలి. ఆగిపోయినవి, రానివి ఇవన్నీనని. విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ అండ్ వి ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ యాక్చువల్‌గా ఆ కమర్షియల్ జాన్రా అనేది ఎవర్‌గ్రీన్, టైమ్‌లెస్ జాన్రా గాబట్టి హ్యాపీగా ఎప్పుడొచ్చినా ఎంజాయ్ చేయొచ్చు అనేది 'మదగజరాజ' ప్రూవ్ చేస్తోంది, చేయబోతోంది గూడా. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ టు మెన్షన్. ఇప్పుడు మనకి మీరిందాక అన్నట్టు 'మదగజరాజ' బలమే అది 12 ఇయర్స్ బ్యాక్ తీసిన మూవీ. మేబీ అప్పుడొచ్చుంటే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే ఇది డెఫినిట్‌గా హిట్ మెటీరియల్. కానీ అంత బ్లాక్ బస్టర్ అయ్యేదా అనేది. సో, ఇప్పుడు 12 ఇయర్స్ తర్వాత మనం అందరం ఒక 10 ఇయర్స్ బ్యాక్ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్నాం. రిలీజెస్‌కి ఇష్టపడుతున్నాం. అండ్ ఇది రిలీజ్ కాదు. బట్ మీకు 12 ఇయర్స్ బ్యాక్ సెట్ బ్యాక్ అయిన ఒక మూవీ కాబట్టి ఆడియన్స్‌కి ఆ ఎనర్జీ అండ్ మూవీ ఇస్తున్న వైబ్ అండ్ ఎనర్జీని ఆడియన్స్ అలాగే తీసుకోవడం అనేది చాలా హ్యాపీ.